హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అన్నంలోకి అద్భుతంగా అనిపించే చిక్కుడుకాయ టమాటో కూరను ఎలా వండాలో చూపించబోతున్నాను. ఈ చిక్కుడుకాయ టమాటో కూరను బ్యాచిలర్స్, ఆఫీస్కి వెళ్ళేవారు ఎవరైనా సరే ఈజీగా వండుకోవచ్చు. ఈ చిక్కుడుకాయ టమాటో కూరను తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెద్ద స్పూన్తో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గగానే 3 బాగా పండిన టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో ముక్కలు కాస్త మగ్గాలండి. ఈలోపు చిక్కుడుకాయ టమాటో కూర కోసం నేను ఇక్కడ 1/2 కేజీ చిక్కుడుకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటో ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. చూడండి, టమాటో ముక్కలు కాస్త మగ్గాక చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం మీ స్పైస్ని బట్టి వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలకు ఉప్పు కారం అన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, కారం కూడా సరిగ్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండుని తీసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ రాగానే కుక్కర్ మీద మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని కూర దగ్గర పడాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చిక్కుడుకాయ టమాటో కూర మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నజరేని ఫుడ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.